కాకినాడ రూరల్ నియోజకవర్గం కొవ్వూరు గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇళ్ల పట్టాలు కోల్పోయిన 18 మంది పేదలకు ప్రస్తుతం ప్రభుత్వం తిరిగి పట్టాలను మంజూరు చేసిందని టీడీపీ కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా తెలిపారు. గత ప్రభుత్వం చేసిన న్యాయంపై పోరాడి పేదలకు తిరిగి న్యాయం చేశామని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొవ్వూరు గ్రామంలో పేదలకు 444 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పేదల పట్ల కక్షపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోలేదనే నెపంతో కొంతమంది పట్టాలు అక్రమంగా రద్దు చేసి ఇతరులకు కట్టబెట్టారని మండిపడ్డారు. కనీస మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తే పేదలు ఇళ్లు కట్టుకునేవారని, ఆ పని చేయకుండా పట్టాలు లాక్కోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ ప్రధాన కార్యదర్శి ప్రసంగి వర్మ, బూత్ ఇన్ఛార్జ్ కాకిరాజు, బూత్ ఇన్ఛార్జ్ ఓలటి ఈశ్వరరావు, బూత్ ఇన్ఛార్జ్ ఎండి అనుసరాలి, కాకి అప్పారావు, పాలెపు భైరవస్వామి, సాందక అప్పారావు పాల్గొన్నారు. ఎక్కడ న్యాయం ఉండదు వైసీపీ గవర్నమెంట్లో. అయినా సరే కోర్టు చెప్పింది కూడా లెక్క చేయకుండా ఈ 444లో ఈ 18 మందితో సహా ఆ స్థలాలు ఇష్టం వచ్చినట్టు చేసేసారు. పోనీ వాళ్ళు ఈ రోజుకి కట్టారా? చూపించండి, ఇక్కడ ఏమైనా ఉందేమో ఇల్లు. ఒక ఇల్లు లేదు. మరి మేము మీరు ఇచ్చిన 300 స్థలాలు క్యాన్సిల్ చేసేస్తామా? ఎవరికైనా న్యాయం ఒకటే, మేము అలాంటోళ్ళం కాదు. ఖచ్చితంగా ఎందుకు కట్టలేదు అన్నది చూసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి ఎమ్మెల్యే గారు. అది మానేశారు. కక్ష పూర్వకంగా వీళ్ళ దగ్గర లాగేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఎందుకు ఇల్లు కట్టుకోవట్లేదంటే ఇక్కడ ప్రాబ్లము వాటర్ ఫెసిలిటీ లేదు, కరెంటు ఫెసిలిటీ లేదు. ఇల్లు ఎలా కట్టుకుంటారు? మరలా టీడీపీ గవర్నమెంట్ 2019లో వస్తే ఇవన్నీ ఇద్దరు మీరు వచ్చారు, అవి చేయలేదు కానీ వీళ్ళు లాగేసుకున్నారు. కొన్ని మీరు ఇంకొకరికి ఇచ్చారు లాక్కుని, వాళ్ళైనా ఒక ఇల్లు కట్టారా అంటే లేదు. అది అసలు విషయం. ఈరోజు మన ఎమ్మెల్యే నానాజీ గారు ఆధ్వర్యంలో ఇంటింటికి కుళాయి ఇచ్చి కరెంట్ వేయించి వీళ్ళందరినీ ఇల్లులు కట్టుకోమని గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల లోపులోనే చేస్తున్నారు. అది గమనించుకోవాలి. ఈ 18 మందికి స్థలాలు కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తున్న మన ఎమ్మెల్యే నానాజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే ఇది కదలడానికి ఇంకొకటి ఏంటంటే రీసర్వే కారణం, మొన్న లోకేష్ గారు కాకినాడ వచ్చారు. కాకినాడ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న బాధ్యులు ఆయనకు ఒక లెటర్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని రెవెన్యూ వాళ్ళు, ఎమ్మెల్యే వాళ్ళు కూడా దీన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళు 18 స్థలాలు ఇష్టం జరుగుతుంది. దానికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్న సైట్లో వాళ్ళు అందరూ కూడా ఇల్లులు కట్టేసుకోండి. ఇల్లులు కట్టుకోకపోతే మీ సైట్లు మళ్ళీ ఏదో విధంగా పోతాయని, ఆక్యుపై అయిపోతాయని తెలియజేస్తూ ఈ అవకాశం